హాయ్ అండి. అందరికీ శుభ సంధ్యావందనం అండి. ముందుగా అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలండి. అయితే ధనత్రయోదశిని ఎందుకు అలా పిలుస్తున్నారంటే, మన పూర్వీకులు మన పూర్వము ఇతిహాసాలు గ్రంథాలు ప్రకారంగా అయితే ధన్వంతరి పుట్టినరోజండి. ఇదే రోజు 18వ తారీఖు ధనత్రయోదశి నాడేని సముద్రం నుంచి అమృతం అయితే వచ్చిందండి. అలాగే అమృతంలో నుంచి శ్రీ మహాలక్ష్మి అయితే ఉద్భవించారండి. అయితే చిన్న కథ చెప్పుకుందామండి. ఈరోజు పార్వతీదేవి మహాశివునికి కనక సువర్ణ మంత్రపుష్పములు అన్నీ కూడా అడుగుతారండి, వజ్ర వైడూర్యాలు అడిగితే ఆ శివుడు ఏం ప్రసాదిస్తారంటే కొంచెము విభూతి చేతిలో ఇచ్చి కుబేర స్వామి దగ్గరికి వెళ్ళమని చెప్తారండి. నీ కొడుకు దగ్గరికి వెళ్ళు, అన్నీ మీకు ఇస్తారనేసి పంపిస్తారండి. పంపించిన తర్వాత పార్వతీదేవి ఆ కుబేర స్వామి దగ్గరికి వెళ్ళడం అయితే జరుగుతుందండి. వెళ్ళి ఆ చేతిలో ఉన్న విభూతిని అయితే కుబేర స్వామికి చూపిస్తారండి పార్వతీదేవి. చూపించిన తర్వాత కుబేర స్వామి తల్లి జగజ్జనని లోకమాత తల్లి అన్నపూర్ణేశ్వరి తల్లి, నేను అంతటి వాడిని కాదమ్మా, అన్నీ అందులో ఉన్నాయి, తండ్రి అయిన మహాశివుడు ఇచ్చిన విభూతిలోనే అన్నీ ఉన్నాయి అని అన్నీ అందులో ఉన్నాయని ప్రసాదించారు తండ్రి అనేసి కుబేర స్వామి అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. అందువలనే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఉంటే అన్నీ డబ్బు ధనంకి తిండికి ఏనికి కూడా మనకి లోటు ఉండదండి. ఆ మహాశివుని ప్రార్థనలు మనము ఎప్పుడూ చేస్తూ ఉండాలండి. విభూతి అంటే అందులో అంతా మహాశక్తి దాగి ఉందండి. విభూతే కదా అనేసి మనము ఇచ్చేసుకుంటాము, కానీ విభూతిలోన ఉన్న శక్తి అనేది ఇంత అంతా కాదండి. అందువలన శివుడు ఒక చేతిలో లక్ష్మీదేవిని ఒక చేతిలో కుబేర స్వామిని పట్టుకొని ఉంటారండి. అందువలన మనము ఈరోజు ధనత్రయోదశి నాడు కంపల్సరిగా మనము ఆ పార్వతీ పరమేశ్వరుల్ని ఆ లక్ష్మీనారాయణని అందరినీ కూడా మనము తులసి దళములతో మారేడు దళములతో ఏమీ లేని వాళ్ళు కొంచెం బెల్లము పరమాన్నం చేసి పెట్టినా ఆ స్వామివారికి నివేదనించిన మనకు అనుగ్రహిస్తారండి. అందువలన అయితే ఈ విధంగా ఈ ధనత్రయోదశిని ఈ విధంగా పేరు అయితే వచ్చిందండి. యాక్చువల్గా అయితే ధన్వంతరి రోజండి. ఈరోజు ధన్వంతరి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు మనకు ప్రసాదిస్తారండి. జై ధన్వంతరి, జై కుబేర స్వామి, జై లక్ష్మీమాత, జై పార్వతీ పరమేశ్వరులు, జై లక్ష్మీనారాయణులండి. ఓకే.